A very warm welcome to all of you. In this video, I will explain some of the most expected questions. So these questions are very useful for upcoming exams, be it SBI PO, IBPS PO, SBI, IBPS clerks, RRB PO. ఓకే సో న్యూ మోడల్ క్వశ్చన్స్ మనకి 2-3 ఇయర్స్ నుంచి ఈ వర్డ్ స్వాప్ అండ్ అరేంజ్మెంట్ వస్తున్నాయి. ఓకే సో ఒకసారి ఫస్ట్ డైరెక్షన్స్ కనుక చూస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, వర్డ్ అరేంజ్మెంట్ ఇది యాక్చువల్గా చూడండి అరేంజ్మెంట్, ఇది ఇంటర్చేంజ్ కాదు అరేంజ్మెంట్. ఇవి ప్రిలిమ్స్లో మనకి అరౌండ్ 3 to 5 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే సో ఒకసారి క్వశ్చన్స్ డైరెక్షన్స్ కనుక చూస్తే ఇన్ ఈచ్ క్వశ్చన్ 4 words హ్యావ్ బీన్ హైలైటెడ్ which may or may not be in their correct position. Choose the rearrangement order of these highlighted words from the given options so that it gives a coherent sentence. ఓకే సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏంటనంటే అవి ఆ ప్రాపర్గా పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం వర్డ్స్ని రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఒకసారి చూడండి, ది అల్యూర్ ఆఫ్, అల్యూర్ అని అంటే చూడండి ఊరించడం అని అంటారు తెలుగులో. ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చాక్లెట్ ఉంది, ఒక పర్సన్ దగ్గర ఉంది. ఓకే సో ఇక్కడ ఇంకొక పర్సన్ వచ్చాడు. ఓకేనా ఇతను ఊరించుతున్నాడు. ఓకేనా సో దాన్ని అల్యూర్ అని అంటారు. అల్యూర్ ఆఫ్ ద ఫ్రెష్ హెర్బ్స్, మూలికలు అని అంటారు కదా, సో అది హెర్బ్స్ అవుతుంది. ఓకేనా సో అల్యూర్ ఆఫ్ ఫ్రెష్ హెర్బ్స్ ఇది ప్రాపర్గానే ఉంది. అంటే ఆ హెర్బ్స్ను ఓకేనా ఏంటంటే ఆ హెర్బ్స్ ఊరించడం అన్నట్టు. ది అల్యూర్ ఆఫ్ ఫ్రెష్ హెర్బ్స్ కాజ్డ్ ద చెఫ్ టు ఇంటెండెడ్. మనకి ఇక్కడ చూడండి 2 తర్వాత ఓకేనా జనరల్గా ఏమొస్తుందండి V1 రావాలి. ఓకేనా 2 తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇంటెండెడ్ అనేది V2 V3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్ రాదు. ఓకేనా ఇంటెండెడ్ అనే పొజిషన్, ఇంటెండెడ్ వర్డ్ ఈ పొజిషన్లో రాదు. సో V1 ఇక్కడ స్పెండ్ని కనుక ఇక్కడ తీసుకొస్తే ఓకేనా సి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇంటెండెడ్ టు స్పెండ్ ఓకేనా అంటే ఆ చెఫ్ టు స్పెండ్ మోర్ మనీ దాన్ హీ ఇంటెండెడ్. అంటే చూడండి అతను ఇక్కడ చెఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొనడానికి వచ్చాడు. ఆ హెర్బ్స్కున్న ఆరోమా ఓకేనా దాన్ని ఊరించడం అనేది ఇతనికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఏంటండి సో అతను మోర్ మనీ స్పెండ్ చేసే విధంగా చేశాయి ఇవి. ఓకేనా అంటే ఏ బి కరెక్ట్గానే ఉంది, డిసి అనేది ఇక్కడ అరేంజ్మెంట్. ఓకేనా సో ఏబితోని స్టార్ట్ అయింది ఏంటండి ఓన్లీ ఒకటే ఉంది. ఓకేనా సో ఏబిడిసి, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ మనకి చూడండి ఏం యూజ్ అవుతుందని అంటే గ్రామర్ యూజ్ అవుతుంది, వొకాబులరీ యూజ్ అవుతుంది. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలండి. ఓకేనా న్యూస్ పేపర్ చదివి వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే మనకి వీటిపైన గ్రిప్ వస్తుంది. జస్ట్ సింగిల్ ప్రాక్టీస్లో ఇది రాదు, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా సో బ్యాంకింగ్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీసే మీకు మెయిన్ అసెట్ అండి. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే దెర్ ఈజ్ ఎ హారిజాన్ ఆఫ్ అవుట్స్కట్స్ బిల్డింగ్స్. ప్రాపర్గా ఉందండి. దెర్ ఈజ్ ఎ హారిజాన్ ఆఫ్ అవుట్స్కట్స్ బిల్డింగ్స్ అనేది ప్రాపర్గా లేదు, ఎందుకంటే అవుట్స్కట్స్ అనేది కూడా నౌనే, బిల్డింగ్స్ అనేది నౌనే. ఓకేనా సో ఇక్కడ ఆన్ ది ఇండస్ట్రియల్ ఆఫ్ అవర్ స్మాల్ టౌన్ బట్ వీ టెండ్ టు ఇగ్నోర్ దెమ్ సిన్స్ దే రూయిన్ ద క్లస్టర్. ఓకేనా యాక్చువల్గా క్లస్టర్ అంటే ఏంటండి గ్రూప్ అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, ఇదంతా కూడా క్లస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అంటాం. ఓకేనా క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ అని అంటాం, ఇది గ్రూప్ అన్నట్టు. ఓకేనా సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే దెర్ ఈజ్ ఎ క్లస్టర్ ఆఫ్ ఓకేనా గ్రూప్ ఆఫ్ ఏంటండి ఇండస్ట్రియల్ బిల్డింగ్స్. ఓకేనా ఏది వస్తుంది ఇక్కడికి, సి వస్తుంది. ఇక్కడికి ఏది వస్తుంది, డి వస్తుంది. అంటే డిసి అనేది ఇక్కడ సీక్వెన్స్. డిసితోని మనకు 2 ఉన్నాయి కాబట్టి వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా సో దెర్ ఈజ్ ఏ ఏంటండి క్లస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఆన్ ది అవుట్స్కట్స్ అని అంటే చూడండి బార్డర్ పొలిమేరా అంటారు కదా, దాన్ని అవుట్స్కట్స్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ స్మాల్ టౌన్ అని ఇచ్చాడు, అంటే స్మాల్ టౌన్ యొక్క అవుట్స్కట్స్ అన్నట్టు. ఓకేనా సో ఇక్కడ ఆన్ ది అవుట్స్కట్స్. ఓకేనా అంటే ఇక్కడ ఏమొస్తుంది బి అంటే ఓకేనా సో డిసి బి అనేది ఇక్కడ ఉంది. ఓకేనా సో కాబట్టి ఏంటండి ఆన్సర్ అనేది మనకి ఏ అవుతుంది, మిగతాది కూడా చూద్దాం. బట్ వీ టెండ్ టు ఇగ్నోర్ దెమ్ సిన్స్ దే రూయిన్ ద ఏంటండి సో ఇక్కడ మనకి ఏం రావాలి, ఏ అనేది రావాలి, హారిజాన్. ఓకేనా సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే
సో ఇలాంటి అరేంజ్మెంట్స్ మనకి 5 వరకు వస్తాయండి. ఇంకా క్లర్క్‌లో అయితే కంపల్సరీ వస్తాయి ఇవి. ఓకేనా. పీఓలో 3-5 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా. క్లర్క్‌లో కూడా ఇస్తాడు. బట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ విల్ బి ఈజీ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వెషన్ కనుక చూస్తే ఇక్కడ చూడండి. రీప్లేసింగ్ ది ఆఫీసెస్. ఓకేనా. ఆఫీస్ యొక్క అని మీనింగ్. ఆఫీస్ ఇక్కడ అపాస్ట్రఫీ ఉంచాడు. ఓకేనా. రీప్లేసింగ్ ద ఆఫీసెస్ టెక్నాలజీ కంప్యూటర్. ఓకేనా. టెక్నాలజీ కంప్యూటర్ అనేది ప్రాపర్. ఓకేనా. ప్రాపర్‌గా ఇది కాంబినేషన్ కాదు. ఓకేనా. రీప్లేసింగ్ ద ఆఫీసెస్. ఓకేనా. దేన్ని రీప్లేస్ చేస్తాం జనరల్‌గా? ఔట్‌డేటెడ్ చేస్తాం. అంతే కదా! సో, కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ బి చూద్దాం. రీప్లేసింగ్ ద ఆఫీసెస్ ఔట్‌డేటెడ్ కంప్యూటర్ విత్ ఎవరితోటి? విత్ ద ఏం రావాలి? ఓకేనా. విత్ ద ఓకేనా. చూడండి. రీప్లేసింగ్ ద ఆఫీసెస్ ఔట్‌డేటెడ్ కంప్యూటర్ విత్ ద ఓకేనా. విత్ ద ఏంటండి? సో, ఇక్కడ విత్ ద న్యూ ఓకేనా. న్యూ సిస్టమ్. ఓకేనా. విత్ ద లేదంటే ఏంటండి? విత్ ద న్యూ టెక్నాలజీ. ఓకేనా. సో, ఇక్కడ బి వచ్చిందనంటే ఇక్కడ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. బితోని ఇక్కడ చూడండి ఔట్‌డేటెడ్ ఏం రావాలి? బి అనేది రావాలి. ఓకేనా. బి ఔట్‌డేటెడ్. ఓకేనా. ఔట్‌డేటెడ్ కంప్యూటర్. ఓకేనా. కంప్యూటర్ సిస్టమ్ విత్ ద న్యూ టెక్నాలజీ. ఇది ప్రాపర్‌గా వస్తుంది. ఓకేనా. సో, బితోని ఆ విధంగా చూసినా కూడా బితోని స్టార్ట్ అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది మనకి. ఓకేనా. సో, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే రీప్లేసింగ్ ద ఆఫీస్ ఔట్‌డేటెడ్ టెక్నాలజీ విత్ ద న్యూ విత్ ఏంటండి? న్యూ సిస్టమ్. ఓకేనా. సో, న్యూ టెక్నాలజీ అన్నట్టు ఇక్కడ సిస్టమ్ రావాలి. ఓకేనా. సిస్టమ్ ఓకేనా. వుడ్ అలో ద వర్కర్స్ టు గెట్ ఎ లాట్ మోర్ డన్. ఇది ప్రాపర్‌గా ఉంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో, ఇలాంటివి రెగ్యులర్ ప్రాక్టీస్ తోటే మనకి పాసిబుల్ అవుతుందండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ చూస్తే చూడండి. ఇన్ ఈచ్ క్వెషన్ 4 వర్డ్స్ హావ్ బీన్ హైలైటెడ్. ఇంతకు ముందులాగానే బట్ ఇది డిఫరెంట్. విచ్ మే ఆర్ మే నాట్ బి ఇన్ దేర్ కరెక్ట్ పొజిషన్స్. ఇక్కడి వరకు ఓకే. చూస్ ద ఇంటర్చేంజ్. ఇంతకు ముందేమో రీఅరేంజ్ చేసాం. ఓకేనా. ఏబిసిడిఈ అరేంజ్ చేసాం. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. ఓకేనా. అంటే ఏను బి దగ్గర తీసుకొచ్చి బిని ఏ దగ్గర తీసుకొస్తే అప్పుడు ఏ బి ఓకేనా ఏంటండి ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకేనా. సో, ఇప్పుడు ఒకసారి క్వెషన్ చూడండి. మై ఆర్ట్ ప్రాజెక్ట్ ప్రాపర్‌గానే ఉంది. రిక్వైర్డ్ మీ టు అసెంబుల్. 2 తర్వాత ఏం రావాలండి? V1 రావాలి. అసెంబుల్ ప్రాపర్‌గానే ఉంది. ఓకేనా. సో, ఏ, బి అనేది ఓకే. నో ప్రాబ్లమ్. ఏ క్లిప్పింగ్స్. ఏ అనేది ఏంటండి? 1 అన్నట్టే కదా మీనింగ్. ఇక్కడ ప్లూరల్ వస్తుందా? ఏ పర్సన్ అంటే ఓకే కానీ ఏ పర్సన్స్ అంటామా? ఓకేనా. ఇది కాదు. ఓకేనా. కాబట్టి ఏ క్లిప్పింగ్స్ అనేది రాంగ్. ఇప్పుడు ఏ కలెక్షన్ అనేది ఇక్కడ పెట్టామనుకోండి. సి ఇక్కడికి వస్తుంది. ఏ కలెక్షన్ ఆఫ్ మ్యాగజైన్ క్లిప్పింగ్స్. అంటే దేన్ని రీప్లేస్ చేస్తున్నాం? సితోని తోని రీప్లేస్ చేస్తున్నాం. ఓకేనా. సో, సిడి ఎక్కడుందండి? ఇగో ఇక్కడ సిడి అనేది రీప్లేస్ అవుతుంది. ఇంతకు ముందేమో ఏబిసిడి అరేంజ్ చేసాం. రీఅరేంజ్ చేసాం. ఇక్కడేమో రీప్లేస్ చేస్తున్నాం. ఇక ప్రాపర్‌గా ఉన్న వర్డ్స్‌ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వెషన్స్ కనుక చూస్తే ఇక్కడ చూడండి. యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ ఏ బెటర్. ఓకేనా. సో, ఏ బెటర్ కంపెనీ. ఓకేనా. బెటర్ కంపెనీ దాన్ ఏ డాగ్. ఓకేనా. యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ ఏ బెటర్ కంపెనీ. ఇక్కడ కంపెనీ అనగానే చూడండి చాలామందికి ఏంటనంటే బిజినెస్ చేసే ఒక కంపెనీ అని థాట్ వస్తుంది. కానీ అది కాదు. ఇక్కడ దేనితోని పోల్చాడు? డాగ్ తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిన్నర్ చేస్తున్నారు. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. కంపెనీ ఇవ్వండి అని అంటారు. ఆ కంపెనీ అన్నట్టు. తోడు ఇవ్వడం. అంటే ఒక ఏంటండి వీరితోని కలిసి తినడం. అది మీనింగ్ అన్నట్టు ఇప్పుడు. ఓకేనా. యాక్చువల్ తినడం అనేది కాదు. ఓకేనా. సో, తోడు ఉండడం అలా వస్తుంది కదా మీనింగ్. అది ఇక్కడ కంపెనీ అని అంటాం. యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫైండ్ ఏ బెటర్ కంపెనీ దాన్ ఏ డాగ్. అంటే డాగ్ కంటే బెటర్ కంపెనీ ఏది ఉండదు అని అంటున్నాడు ఇక్కడ. యాజ్ ఎ డాగ్ విల్ ఆల్వేస్. ఓకేనా. ఆల్వేస్ లోయల్ బై యూ. లోయల్ అనేది ఓకే కానీ బై వచ్చింది ఇక్కడ. లోయల్ బై యూ కాదు. స్టాండ్ వచ్చింది చూడండి. స్టాండ్ బై. ఇది ఎప్పటికీ ఫ్రేజ్. ఓకేనా. బై వస్తుంది. స్టాండ్ బై అంటే ఓకేనా. సో, ఇక్కడ మీ తోడుగా ఉండడం అనేది అని మీనింగ్ వస్తుంది. ఇది కూడా స్టాండ్ బై అంటే ఏది ఇక్కడికి తీసుకురావాలి? సి ఇక్కడికి తీసుకురావాలి. సి ఇక్కడికి తీసుకొస్తే బి ఇక్కడికి వస్తుంది. అంటే బి, సి. ఓకేనా. స్టాండ్ బై యూ అండ్ బి లోయల్ టు యూ ఇఫ్ యూ ట్రీట్. ఇది ప్రాపర్‌గానే ఉంది. అంటే డీసీ ఎక్కడ ఉందండి?
ఓకేనా. సో డిసి. ఓకే. సో ఇప్పుడు మనకి చూడండి ఓన్లీ ఏసీ ఉంది, ఓన్లీ బీసీ ఉంది. ఓకే, మనం బీసీనే రీప్లేస్ చేస్తున్నాం, డీసీ కాదు. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ద ప్లే గ్రౌండ్ వాజ్ జంప్డ్. అసలు ప్లే గ్రౌండ్ జంప్ చేస్తుందా? ఇది కాదు. వాజ్ వచ్చింది ప్యాసివ్. ప్యాసివ్ వాయిస్లో ఇప్పుడు వాజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏది రావాలి? V3 రావాలి. ఇప్పుడు ఈక్విప్మెంట్ అనేది నౌన్, అసలు వర్బ్ కాదు. మేహెమ్ అనేది కూడా వర్బ్ కాదు. ఫీల్డ్ అనేది విత్. ఓకేనా. సో ఇది ఓకే. ఫీల్డ్ విత్ ఇక్కడ ప్రాపర్గా వచ్చింది చూడండి. అంటే మనం ఇక్కడికి ఏం రావాలి? సి తీసుకురావాలి. ఇక్కడికి ఏమొస్తుంది? ఏ వస్తుంది అన్నట్టు. ఓకేనా. వాజ్ ఫిల్డ్ విత్ ది ఈక్విప్మెంట్ యాజ్ 50 స్టూడెంట్స్ జంప్డ్ అండ్ క్లైంబ్డ్ ఆల్ ఓవర్ ద. ఓకేనా. ఏంటండి? మేహెమ్ అవుతుందా? ఓకేనా. ఇక్కడ చూడండి జంప్డ్. ఓకేనా. అంటే ఫిల్డ్ విత్ ద మేహెమ్. ఓకేనా. ద ఫ్రే గ్రౌండ్ అంటే ఆ గందరగోళం అన్నట్టు. ఓకేనా. మేహెమ్ ఇక్కడికి వస్తుంది. అంటే డి కూడా రీప్లేస్ చేయాలి. ఓకేనా. ఏసీ చేయాలి, డిని కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఏసీ. ఓకేనా. ఏసీ అండ్ బీడి ఎక్కడుందండి? ఇవి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయండి మనకి. డెఫినెట్గా మీరు ఫోకస్ చేయాలి. దీనికోసం ఏంటనంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో మీరు దిశ పబ్లికేషన్స్ అయినా లేదా అరిహంట్ పబ్లికేషన్స్ అయినా మీరు పర్చేస్ చేసి ఈ మోడల్ పేపర్స్ను మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మోడల్ పేపర్స్. ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్. సో మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అండి. న్యూస్ పేపర్ చదివి అన్నోన్ వర్డ్స్, ఇది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది టాస్క్, కానీ మీరు జస్ట్ ఏంటనంటే మనకు గ్రిప్ రావాలంటే ఇది కంపల్సరీ అండి. కొందరు ఏం చేస్తారనంటే జస్ట్ టెంపరరీగా ఏదో ఓకేనా ఏంటంటే వేటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా జస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తారు. అది అప్పుడు మనం క్వాలిఫై అయితే కావచ్చు, కాకపోవచ్చు, అది గ్యారెంటీ ఉండదండి. మీరు ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్, ఒక్కొక్క ఎగ్జామ్ కాకపోతే ఇంకొక ఎగ్జామ్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మనం అంత రిస్క్ తీసుకోవద్దు. ఓకేనా. మనకు కంపల్సరీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జీఏ. ఓకేనా. వీటిపైన గ్రిప్ ఉంటే డెఫినెట్గా మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం వెరీ ఈజీ అవుతుంది. జస్ట్ మీరు ఫౌండేషన్ ఫస్ట్ క్లియర్గా ఉండాలండి. ఓకేనా. బేసిక్స్ క్లియర్గా ఉంటే తర్వాత ఈజీ. అంతేకాని ఇది ఫౌండేషన్ ప్రాపర్గా లేకుండా హయ్యర్ లెవెల్కి వెళ్తామని అంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు జనరల్గా ఏదో ఒకటి ఆన్సర్ రావచ్చు, కానీ ఎగ్జామ్లో డెఫినెట్గా మనం లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్స్ ఇన్ ద వీడియో, then you may ask all the questions, queries in the comment section below. I will definitely respond to you. Okay, respond to the questions. Okay, thank you.